దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. విద్యాలయాల పేరుతో వ్యాపార సంస్థలు నడుపుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ నెల 11న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సో మీరు జియో ఇచ్చేసాం కదా అని చేతులు కట్టుకుంటూ కూర్చుంటే ఒప్పుకునేది లేదు. మేము ఇది మీ ఫీ రెగ్యులేటరీ కమిటీ తెచ్చే లోపలన 2016-17 అకాడమిక్ ఇయర్ ఈ టైంలో అసలు ఏ స్కూలు అసలు ఫీ హైక్ చెయ్యకూడదు అనే ఒక ఉత్తర్వుని గవర్నమెంట్ నుంచి మీరు తెస్తే మా పేరెంట్స్ అందరికీ మీలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. జూన్ నెల వచ్చిందంటేనే మేము భయపడాల్సి వస్తుంది. పేరెంట్స్గా సగటు పేరెంట్ ఈ సంవత్సరం ఎంత ఉంటుందా, ఈ సంవత్సరం ఫీజు హైక్ ఎంత ఉంటుందా, నాకు 2-3 పిల్లలు ఉంటే నేను ఎలా చేయాలి? ఒక కార్పొరేట్ స్కూల్కే పరిమితం కాకుండా చిన్న స్కూళ్ళు చిన్న దోపిడీ చేస్తుంటే పెద్ద స్కూళ్ళు పెద్ద దోపిడీ చేస్తున్నాయి. ఈ దోపిడీని ఎప్పటికైనా కూడా అరికట్టాలి, ఈ జులుం ఎప్పటికైనా నశించాలి అనే నినాదంతో మేము యాక్చువల్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళ అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని గత 4-5 నెలల కాలం నుంచి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వం చేస్తామంటూ కాలయాపన చేస్తూ తాత్సారం చేస్తుందే తప్ప ప్రైవేట్ యాజమాన్యాలు ఇంతవరకు ఒక మాట కూడా లేకపోతూ ఉంది. అందువల్ల ప్రభుత్వం యొక్క చులకనని పసిగట్టినటువంటి మేనేజ్మెంట్లు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. ఈ సంవత్సరం కూడా 30% నుంచి 100% పైగా ఫీజులు పెంచాయి. ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కోర్సులో లేనటువంటి ఫీజులు ఇవాళ ప్రైమరీ స్కూల్ ఫీజులు కూడా అంతకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.